వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం కరీమాబాద్ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే 2 రోజుల నుంచి 48 గంటల నుంచి మొత్తం వరంగల్ జిల్లాను, ఉమ్మడి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫర్హత్ అనుమానాస్పద మృతి గురించి ఇక్కడ ఉన్నాం. ఇది అనుమానాస్పద మృతి కాదు, ఖచ్చితంగా హత్య అని వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ బంధువులంతా ఉంటున్నారు. వాళ్ళ తల్లితో సహా సమీప బంధువులు మనం చూడొచ్చు. దాదాపు అందరూ కూడా విషన్న వదలతో ఉన్నారు. ఇప్పటికీ పోలీస్ స్టేషన్ కేసు నమోదైనప్పటికీ దానికి సంబంధించి వారు మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. మనం స్విమ్మింగ్ పూల్ను సందర్శించాం, వారి కుటుంబ సభ్యులను సందర్శించాం. అక్కడి నుంచి కరీమాబాద్ ప్రాంతానికి వచ్చాం. నిన్న ఎంజీఎంలో ఎలాంటి విషాద వాతావరణం ఉందో అంతకంటే ఎక్కువగా విషాద వాతావరణం ఉంది. ప్రధానంగా వాళ్ళు ఆరోపించే ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు. ఎవరైతే చనిపోతే ఫస్ట్ నిజానికి ప్రమాదవశాత్తు చనిపోతే ఎప్పుడైనా కూడా ఒక తల్లి ముందుగా పడితే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు దూకే అవకాశం లేదు. ఎప్పుడైనా కూడా తల్లిని బలవంతంగా నెట్టేస్తేనే ఆ తర్వాత పిల్లల్ని కూడా నెట్టేసే పరిస్థితి ఒకటి. రెండవది, ఇదంతా కూడా అనుమానాస్పద మృతి కాదు, ఖచ్చితంగా హత్యనని. తర్వాత వీళ్ళంతా గమనించిన వరకు ఎంజీఎంలో పోస్ట్మార్టంలో గమనించిన అంశం కూడా చాలా వరకు కమిలిపోయి ఉన్నాయి. కేవలం నీళ్లలో నీటికి సంబంధించిన ప్రమాద సంఘటనలు మాత్రమే, ప్రమాద సూచికలు మాత్రమే మనకు కనపడతాయి. కానీ బాడీ అంతా కమిలిపోయినట్టుగా కానీ, ఒక దగ్గర కొట్టినట్టుగా కానీ, తీవ్రమైన గాయాలైనట్టు కానీ మనకు ఎక్కడా తెలియదు. కేవలం ఆ పిల్లలకే ఉంది. బిడ్డను కాపాడుకోవాల్సిన తండ్రి ఎప్పుడైతే ప్రమాదం అయితే, ఇబ్బంది ఎదురైతే ఆ బిడ్డలు వెళ్ళి తండ్రిని అడుగుతారు, నాన్న రక్షించమని. కానీ ఇక్కడ తండ్రి మాత్రం రక్షించలేదు. తండ్రే కాలయముడయ్యాడు. తండ్రే ఆ ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడు. ముగ్గురు కాదు, నలుగురు. ఖచ్చితంగా ఎవరైతే ఫర్హత్ కడుపులో పెరుగుతున్న 3 నెలల బిడ్డ కూడా మరొక ప్రాణి. అటువంటి చిన్నారి ప్రాణి కూడా చంపడానికి మరి అజార్కు చేతులు ఎలా వచ్చాయో మనకు తెలియదు. వీటన్నిటితో పాటు ఇంకొక ప్రధానమైన అంశం, బహుశా పోలీసులు ఇప్పటికే విచారణ వేగవంతం చేయొచ్చు. అసలు స్కానింగ్ అనేది మన దగ్గర నిషేధం. భ్రూణ హత్యలు చాలా జరుగుతున్న పరిస్థితులలో స్కానింగ్ చేయొద్దు. ఆడపిల్ల మగపిల్ల అని కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆడపిల్లని అదృష్టంగా భావించే పరిస్థితులలో, అటువంటి రోజులలో ఆడపిల్ల అని చెప్పడం, ఆడపిల్ల అని తెలవగానే అప్పటికే ఆడపిల్లల పట్ల విరక్తి పెంచుకున్న అజారు మరి ఈ సంఘటనకు పాల్పడి ఉండొచ్చని ఈ కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎవరు స్కానింగ్కి అనుమతి ఇచ్చారు, స్కానింగ్ ఎట్లా చేశారు, ఏ స్కానింగ్ సెంటర్లో, ఇవన్నీ కూడా కాగితాలు వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయాల్లో పోలీసులు విచారణ వేగవంతం చేస్తే ఖచ్చితంగా స్కానింగ్ ఎక్కడ చేశారు, ఏ స్కానింగ్ సెంటర్లో చేశారు, స్కానింగ్ చేయడానికి వారికి ఎలాంటి పర్మిషన్ ఉంది, ఇవన్నీ కూడా. స్విమ్మింగ్ పూల్ కూడా పెద్దగా చట్టబద్ధమైన అనుమతి లేదు. ఆయన ఒక ఉపాయంగా ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ లాగా మనం ఇంతకుముందు కూడా గమనించాం. పూర్తిగా సీసీ కెమెరాలన్నీ కూడా బంద్ చేశారు, లైట్లన్నీ కూడా బంద్ చేశారు. వీధి లైట్లు పూర్తిగా స్విమ్మింగ్ పూల్ సంబంధించింది కూడా లైటింగ్ అంతా పడుతున్నది. అటువంటి పరిస్థితుల్లో కూడా లైట్లన్నీ కూడా బంద్ చేశాడు. అంటే కేవలం క్రిమినల్ బ్రెయిన్తో మాత్రమే ఇవన్నీ ఆలోచనలు కూడా ఆయన రంగంలోకి దిగాడు. తర్వాత మొత్తం మీద మాత్రం 9 ప్రాణాలను బలిగొన్నాడు. ఈ సంఘటన అంతా కూడా విషాదం మూర్తిభవించింది. ఎక్కడ కూడా ఒక కుటుంబంలో 9 మృత్యువాత పడడం అనేది ఇటీవల కాలంలో ఎక్కడ కూడా జరగలేదు. దీనికి సంబంధించి వారి సమీప బంధువులు కూడా మనతో ఉన్నారు. వారి సోదరుడు అంటే గతంలో కూడా అజారు వ్యవహార శైలి మీద కూడా మనకు వీళ్ళు అనేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడైతే కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిగినప్పుడు, నిజానికి ముస్లింలలో అంటే కొన్ని ఇళ్లలో దాదాపు చాలా వరకు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ కట్నాలు కూడా బాగానే ఉన్నాయి. 10 లక్షల రూపాయలు కట్నం ఇవ్వడం కాకుండా అనేక మొత్తంలో కూడా డబ్బు కూడా సమకూర్చాడు. మరి ఆయన ప్రత్యేకంగా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఆయన చేయటం కూడా ఏం లేదు. తర్వాత వీళ్ళ కుటుంబాల్లో జరిగిన వివాహ వేడుకల్లో కూడా, వేరే ఫంక్షన్లకు కూడా అజారు ఫర్హత్ను ఎప్పుడు పంపించిన దాఖలాలు కూడా లేవు. అంటే కుటుంబంలో ఏదైనా వివాహం జరిగితే ముస్లింల ఇళ్లలో చాలా ఘనంగా జరుపుతారు. కొన్ని రోజుల పాటు ఎలాంటి ఫంక్షన్ అయినా ఘనంగా జరుపుకోవడం వాళ్ళకి ఆనవాయితీ. అటువంటి ఫంక్షన్లు జరిగినప్పుడు ఆమెను ఇన్వాల్వ్ చేయడం కానీ, ఆమెను పుట్టింట్లో దింపి రావటం కానీ, కరీమాబాద్ ప్రాంతంలో కావచ్చు, వారి బంధువుల ఫంక్షన్లో కానీ ఎప్పుడు కూడా దింపిన సంఘటనలు కూడా మనం ఎక్కడ కనపడలేదు. అంటే మొదటి నుంచి కూడా ఫర్హత్ విషయంలో కానీ, ఫర్హత్ పుట్టిన ఆడపిల్లల విషయంలో కానీ, పుట్టబోయే ఆడపిల్లల విషయంలో కానీ ఆయన పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నాడు. ఉద్దేశపూర్వకంగానే ఈ సంఘటనకు పాల్పడ్డాడు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి బంధువు కూడా ఈ జరిగిన సంఘటన పట్ల పూర్తి స్థాయిలో విషాదంలో ఉన్నారు. ఒకసారి వారి కజిన్ బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు మీ అంటే ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? దీని గురించి అమ్మ ఇప్పుడే చెప్పింది, ఏం చేయాలనుకుంటున్నారు? ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు, ఊహించలేదు. అయితే మా బాబాయ్కు ముగ్గురు కూతుర్లు. అయితే వాళ్ళని సిస్టర్ మా చిన్నమ్మ ఏం చేశారంటే వాళ్ళు సాత్కోదానికి ఇచ్చారు. సాత్కోదానికి ఇచ్చాక మంచిగానే ఇచ్చారు. వాళ్ళు మంచిగా ఇచ్చినాక మ్యారేజ్ చేశారు. ఆడిబిడ్డ కొడుకుకు ఫర్హత్కు మ్యారేజ్ చేశారు. వాడు అడిగినంత కట్నం అన్ని కానుకలు అన్నీ ఇచ్చారు. ఇచ్చినాక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాక 2 అమ్మాయిలు అయినారు. 2 అమ్మాయిలు అయినాక ఇంకా వీళ్ళు అమ్మాయిలే పుడతాలని గొడవలు స్టార్ట్ అయినాయి. భార్య భర్తల గొడవలు స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఎవరు అనేది ఇప్పుడు గొడవలు స్టార్ట్ అయినాయి. ఇక వాళ్ళు లోపటే టార్చర్ చేశాడు అబ్బాయి. మా బంధువుల కాడ, రిలేషన్స్ కాడ మ్యారేజ్లో ఎక్కడ పంపించకపోయేది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీ ఏం జరిగేది అనేది మాకు తెలియకపోయేది. అయితే ఇప్పుడు వీళ్ళు అంతా ప్లాన్ చేసి వాళ్ళు
టార్చర్ చేసే వాళ్ళంతా సావగొట్టిళ్ళు ముగ్గురిని. భర్త కాకుండా అత్త మామ కానీ వాళ్ళ సంబంధించిన అందరూ ఉన్నారు. అత్త మామ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు అందరు కలిసే చేశారు వాళ్ళు. ఇప్పుడు మీరు మీకు సంబంధించిన వాళ్ళు ఏమైనా రిపోర్ట్లు ఏమైనా రాసి ఇచ్చారా సార్? ఎవరి మీద కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? కంప్లైంట్ ఇక మా చిన్న కిస్కే నామ్ పొదియే ఎవరెవరి పేరు మీద ఇచ్చారమ్మా? వాళ్ళ అందరి పేరు మీద కావాలి కంప్లైంట్. చెప్పండి ఎవరెవరి వాళ్ళ ఫ్యామిలీ మీద ఇచ్చిన సార్. వాళ్ళ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో అంత భర్త అత్త మామ మరిది వాళ్ళందరి మీద ఇచ్చినాం సార్. మరిది ఏం పని చేస్తాడు? మరిది వాళ్ళకు అయ్యతోనే ఉంటారు, వాళ్ళ ప్లాట్ బిజినెస్ చేసుకుంటారు. మేనేజరు, రియల్ ఎస్టేట్ లో మేనేజర్. మరి కానీ వాళ్ళు స్విమ్మింగ్ పూల్ వాళ్ళు ఉండి ఇప్పుడు వాళ్ళు మా పాప వాళ్ళు చంపి నీళ్ళలో పడ్డదని అంటారు, కానీ నీళ్ళలో పడలే. మా పాప వాళ్ళు చంపి వాళ్ళు నీళ్ళలో వేసేళ్ళు సార్. చంపేది నీళ్ళలో పడితే వాటర్ తాగాలి, వాటర్ తాగితే కడుపు ఇట్లా అవుతుంటే అనిపిస్తుంది కదా. మరి అందుకే మా పాప మాకు అయినట్టు వానికి ఎన్కౌంటర్ చేస్తారా, మరి మాకు ఇస్తారా? వానికి మేము చంపుదాం, లేకపోతే వానికి ఉరిశిక్ష ఎన్కౌంటర్ చూసి చెప్పేటప్పుడు మాకు చూపెట్టాలి, మేము చూస్తాం వాళ్ళకు. మా పాపతోని వాళ్ళు చూస్తా. ఇప్పుడు మా పాప 2 రోజులైంది మా పాప మాకు అవపడాక. వాడు మంచిగానే బతుకుతాడు కదా, ఇప్పుడు వాడు చూస్తా, వాడు అవపడవద్దు, మాకు వానికి ఎన్కౌంటర్ చేయాలి సార్. అంతే మాది మేము కోరుకునేది. అయితే వాడు ఉండవద్దు. అమ్మ ఒక్క మాట చెప్పండి. ఇంతకుముందు అంటే ఎక్కడైనా జరిగినప్పుడు అంతకుముందు కొన్నిసార్లు పంచాయతీలు అవుతుంటాయి, ఏదైనా గొడవ అవుతుంటుంది. అటువంటిప్పుడు పరగతి అజారు కూడా గతంలో ఎప్పుడైనా జరిగిందా? పెద్ద మనుషుల దగ్గరకు మీ దగ్గరకు అయింది. ఆమెకు ఊకే టార్చర్ పెట్టేది. మన పెద్ద మనుషులలో పిలిపించిండ్రు. పెద్ద మనుషుల పైసల గురించి వరకట్నం కూడా ఇంకా కావాలని ఊకే పెట్టేది. ఊకే కట్నం కావాలి, అది కావాలి, ఇది కావాలని ఊకే టార్చర్ పెట్టేది. ఆడపిల్లల కోసం అని పెట్టేది. ఆడపిల్లలు అంటే అదే ఆడపిల్లలు ఉన్నారని ఇప్పుడు టార్చర్ పెడితే మరి ఆమె చేసేది పెట్టుకోలేదు కదా. మీకు ఇప్పుడు తల్లి కూడా ఆడేదే కదా. తల్లి ఏమన్నా మొగోడా? తల్లి కన్నా పిల్లలే కదా వాళ్ళు. మరి అదే మరి గట్ల కానీ వాళ్ళు అందరూ పోరు పెడితే నలుగురు పోరు పెడితే పాప ఏం బతుకుతుంది? వాళ్ళు ఎట్లా చంపారు? ఎందుకు చెప్పుకునేది అమ్మ? ఎప్పుడన్నా పంచాయతీ కాకుండా మీకు ఎప్పుడన్నా చెప్పుకునేదా? ఫోన్లో కానీ బయట కానీ చెప్పేది. కానీ మేము ఆడపిల్లల దగ్గరికి ఎందుకు మనం ఊకే పోవాలి అన్నట్టు మేము ఊకినది. ఎందుకు వాళ్ళు ఏమన్నా ఇవాళ ఒకళ్ళు ఒలిపరుచుకుంటారు, రేపైతే కలిసే ఉంటారు కదా, పోనీ అనే సభ్యులు తీసుకున్నాం. కానీ చర్చ అంత ఎక్కువ తీసుకోలేదు. అయితే మీడియా మాకు పోలీసు సిపి గారు అందరూ మాకు మంచిగా చర్య తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందరు ఉన్నారో అందరి మీద చుట్టుపక్కల మీద మంచిగా విచారించి వాళ్ళని మంచిగా ఉరిశిక్ష తీయాలనే కోరుకుంటున్నాం. మేము న్యాయం చేయాలి. ఇప్పుడు వాళ్ళు ప్రధాన న్యాయం జరిగేది ఏంటంటే మాకన్నా అప్పగించండి నిందితుడిని, లేకపోతే మీరన్నా ఎన్కౌంటర్ చేయండి. ఈ 2 మాత్రమే పరిష్కారాలు, ఇంకేం మాట్లాడేది లేదని ఖచ్చితంగా అంటున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో వేణుమాధవ్, సుమన్ టీవీ, వరంగల్.